హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి డే 25 ఛాలెంజ్ అండి. సో ఈరోజు డే 25 ఛాలెంజ్కి నేను హెయిర్ క్లిప్ మేకింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇది మెటల్ హెయిర్ క్లిప్ అండి. సో ఈ మెటల్ హెయిర్ క్లిప్ని ప్లెయిన్గా ఉన్నదాన్ని మనం డిజైనర్ క్లిప్గా ఎలా మేక్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను గోల్డ్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. సో గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేవి సీక్వెన్స్ ఫ్లవర్స్ అండి, గోల్డ్ సీక్వెన్స్ ఫ్లవర్స్. నెక్స్ట్ 3mm వైట్ సిరామిక్ కుందన్స్ తీసుకున్నానండి. సో ఇక్కడ వైట్ సిరామిక్ కుందన్స్ బదులు పర్ల్స్ తీసుకుంటే ఇంకా బాగా లుక్ కనపడతాయండి. సో హాఫ్ బీడ్స్ ఉంటాయి చూడండి, పర్ల్స్, అవైతే ఇంకా బాగుంటుందండి. సో ప్రస్తుతం నా దగ్గర అవి లేవని నేను ఇవి తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మనము క్లిప్కి ఇలా వన్ సైడ్ గ్లూ అప్లై చేసుకోవాలండి. సో ఇలా గ్లూ అప్లై చేసుకొని, సో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఫ్లవర్ని ఇలా స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఫ్లవర్ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా, సో లైట్గా ఇంకొక దానిపైన టచ్ అయ్యేలాగా ఇలా 1 by 1 స్టిక్ చేసుకోవాలండి. సో ఇక్కడ వీడియోలో మీకు కనపడుతుందిగా, సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లేస్ ఖాళీగా ఉంది చూడండి, సో దానికి కూడా గ్లూ అప్లై చేసి అక్కడ 3mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నా. సో చూడండి, మొత్తం క్లిప్ మొత్తం ఇలానే స్టిక్ చేసుకోవాలండి. సో మొత్తం, సో ఇక్కడ 3mm ఇక్కడ వైట్ కుందన్స్ బదులు మీరు పర్ల్ కుందన్స్, హాఫ్ బీట్ పర్ల్ కుందన్స్ అయితే అవి ఇంకా బాగుంటాయండి. సో దాని లుక్ ఇంకా గ్రాండ్గా కనపడుతుంది. సో ప్రస్తుతం నా దగ్గర అవి లేవని నేను వీటితో మేక్ చేస్తున్నా. సో ఇలాంటి క్లిప్స్ మనం తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో వాటిని మనం సింపుల్గా ఎలా మేక్ చేసుకోవచ్చు ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నానండి. సో మీరు ఎవరైనా ట్రై చేసేటకంటే ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సో ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ క్లిప్ నీట్గా ఇలా రౌండ్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాక అవి నీట్గా అరేంజ్ చేసుకోవాలండి. సో సైడ్స్కి వెళ్ళకుండా మొత్తం మనకి కుందన్స్కి పైకి నీట్గా కనపడేట్టుగా మొత్తం అరేంజ్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ చూడండి, గోల్డ్ ఫ్లవర్స్ మిడిల్లో గ్యాప్ ఉందండి. సో వాటికి గ్లూ అప్లై చేస్తున్నాను. సో గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను సిరామిక్ వైట్ కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. సేమ్ అదే కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. సో మొత్తం, సో మీరు ఇక్కడ పర్ల్స్ స్టిక్ చేసుకోవచ్చు అండి, లేకపోతే హాఫ్ పర్ల్స్ స్టిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీ క్రియేటివిటీ బట్టి సో ఎలా కాంటే అలా మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా నేను ఎలా మేక్ చేశాను, సేమ్ అవే కుందన్స్ పెట్టి స్టిక్ చేశానండి. చూసారుగా ప్లెయిన్ క్లిప్ ఎలా డిజైనర్ క్లిప్గా మేక్ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.